టీమిండియా ఎప్పుడూ బలమైన జట్టే. ఏ టోర్నీలో అయినా భారీ అంచనాల మధ్య బరిలో దిగుతుంది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ టీమిండియా ఫేవరెట్ గానే ఉంది. గ్రూప్ దశలో, సూపర్ 8 దశలోనూ అంచనాలకు తగినట్టే ఆధిపత్యం చెలాయిస్తోంది. కానీ నాకౌట్ దశలో మరింతగా మెరుగైన ప్రదర్శన చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ టాప్ క్లాస్ ఆట తీరును చూపించాలంటున్నారు. బ్యాట్ బాల్ తోనూ మరో లెవెల్ ఆటతో రెచ్చిపోవాలంటున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై బాధ్యత ఎక్కువే ఉంటుందని తేల్చి చెబుతున్నారు. కెరియర్ లో చివరి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నారని చర్చ జరుగుతున్న వేళ శుభారంభాలు అందించాలంటున్నారు. కోహ్లీ, రోహిత్ జోడీగా మెరుపులు మెరిపించాలంటున్నారు. టోర్నీలో ఇప్పటి వరకు తొలి వికెట్ కు శుభారంభమే దక్కలేదంటున్నారు. పవర్ ప్లేలో వికెట్ పడకుండా పరుగుల మోత మోగిస్తేనే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుందంటున్నారు. తొలి 6 ఓవర్లలో టీమిండియా 60 నుంచి 70 పరుగులు సాధించాలంటున్నారు. ఓపెనర్లు రఫాడిస్తే ఆ తర్వాతి బ్యాటర్స్ మిగతా పనిని చూసుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదంటే బ్యాటింగ్ లో అందరూ ఓ చెయ్యి వేయాల్సిందే అంటున్నారు. పంతును కీలక ఆటగాడిగా వినియోగించుకోవాలంటున్నారు. వన్డౌన్ లో రిషబ్ కూడా అగ్రెసివ్ ఆట తీరును కొనసాగించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. 4వ స్థానంలో సూర్యకుమార్ టీమిండియాకు అడ్వాంటేజ్ అనడంలో డౌట్ లేదంటున్నారు. అయితే శివం దుబే ఐపీఎల్ రేంజ్ లో రెచ్చిపోవాలంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడినట్టుగానే భారత జట్టు తరపున ఆడాలంటున్నారు. ఇంతకు మించిన అవకాశం శివం దుబేకి మళ్లీ రాదంటున్నారు. టీమిండియాలో చోటు నిలబెట్టుకోవాలంటే నిలకడగా రాణించాల్సిందే అంటున్నారు. జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా కూడా బ్యాట్ జొలిపిస్తేనే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. బౌలింగ్ విభాగంలోనూ ఏ ఒక్కరిద్దరి మీదో ఆధారపడకూడదు. సమిష్టిగా రాణిస్తేనే ప్రత్యర్థులకు పంచిచ్చే అవకాశం ఉంటుంది. గెలుపు జోన్ను కొనసాగించేందుకు వీలవుతుంది. పరిస్థితులను బట్టి టీం ఎంపిక ఉండాలనే చర్చ ఉంది. అయితే సరైన కాంబినేషన్ ఏదో గుర్తించడము కీలకమే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టీమిండియాకు కీలక బౌలర్ అయిన బుమ్రాకు ఇతర బౌలర్లు సరైన సపోర్ట్ ఇవ్వాలని సూచిస్తున్నారు. హర్షదీప్ సింగ్ కూడా ఫైర్ చూపించాలంటున్నారు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ శైలి ప్రత్యర్థులను భయపెట్టేదే అంటున్నారు. ప్రత్యర్థుల గణాంకాలపై ఫోకస్ చేయకుండా ఆత్మవిశ్వాసంతో భారత జట్టు ఆడాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అప్పుడే అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతాయంటున్నారు.